అయితే అంటే సాధారణంగా ఇక్కడి నుంచి రారు, పక్కన ఉన్నటువంటి గ్రామం దగ్గర నుంచి వస్తారనమాట ఎక్కువ మంది భక్తులు గాని ఎవరైనా ఈ ఆలయానికి రావాలనుకుంటే. బట్ నేను పని ఉండి భద్రాచలం వచ్చాను, అందుకే అక్కడి నుంచే వెళ్దాం అంటే ఓకే అన్నారు. సో ఇంకా వెళ్ళిపోదామా, ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది నాకైతే. రండి. గోదావరి, అదంతా గోదావరి. ఒక్కరోజు మాత్రమే ఆ వీరభద్రుని దర్శించుకోవచ్చు అని చెప్పాను కదా. మధ్యలో నీళ్లు, ఇసుక. శివరాత్రి రోజు, కేవలం శివరాత్రి రోజు మాత్రమే మనం స్వామిని దర్శించుకోవచ్చు. జాతర అండి ఎంత బాగా జరుగుతుందో, లక్షల మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు ఆ ఒక్క రోజునే. అయితే నాకు ఇంత ప్రత్యేకమైన ఆలయం గురించి చెప్పింది ఎవరో తెలుసా? నృసింహ ఉపాసకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి. అక్కడ శివుడు కనపడ్డారు. చాలా సంతోషం అండి. నాకు అసలు ఫస్ట్ చెప్పగానే ఎలా అయినా సరే దర్శించుకోవాలి అని అడిగాను. కొంచెం వీలు పడకపోయినా వీలు కుదుర్చుకుని మరి మా కోసం ఏర్పాటు చేశారు. ఇక్కడ వరకు రావడం అనేది చాలా సంతోషం. గోదావరిలో నిండా నీళ్ళు వస్తే క్షేత్రం మనం పైకి వెళ్తూ నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఉండేటువంటి పరిసరాలను చూసుకుంటాం. ఇప్పుడు ఈ గుట్టల మీద నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళాలండి, చక్కటి రాళ్ళు. సుమారు 100 అడుగుల ఎత్తులో ఉంటుంది పైన. ఇక్కడ నుంచి చూస్తే నాకు తెలియట్లేదు. చాలా పెద్దగానే ఉంటుంది. ఎంత గోదావరి వచ్చినా కూడా అంటే ఈ క్షేత్రం మునగదు అని చెప్తారు. మనకు 1986లో విపరీతమైనటువంటి గోదావరి వచ్చింది. అదేవిధంగా 2022 సంవత్సరంలో ఈ ప్రాంతం అంతా కూడా చాలా విపరీతమైన వరద వచ్చింది. ఆ సమయంలో కూడా ఈ ఆలయం మునగలేదు అని చెప్తారు. గుడి అంత విశేషమైనటువంటి క్షేత్రం. ఎంత గోదావరి ఉన్నా కూడా స్వామి ఆలయం మునగలేదు. బాగానే ఉంది. నడచడానికి 2 కిలోమీటర్లు ఉంటుందంట. నడుచుకుంటూ వెళ్తున్నాము. బాగానే ఉంది. ఇసుకలో వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడైతే బాగుంది. కొంచెం ఆయాసం వస్తుంది. మెట్లు ఇలా నార్మల్ గా మన ఇళ్లలో అలా ఉండటం లేవు, ఇలా ఎత్తుగా ఉన్నాయి కదా. ఇంక్లైన్ అనేది కొంచెం ఆయాసం అని అనిపిస్తుంది. స్వామిని తలుచుకుంటూ అలా నడుచుకుంటూ వచ్చేయటమే. రాగానే మనకి ఇక్కడ